ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కస్టమర్స్ కు సంజన డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కలల సాకారానికి కేర్ ఆఫ్ సంజన డెవలపర్స్. డాక్టర్ జానీ, మేనేజింగ్ డైరెక్టర్, సంజన డెవలపర్స్, భీమవరం. ఫోన్ నెంబర్స్ 9705065999, 9948104999. భారత్లో టెస్టు, వన్డే సిరీస్లు గెలవని లోటును 15 నెలల వ్యవధిలో తీర్చుకున్న న్యూజిలాండ్ ఇప్పుడు టీమిండియాకు మరో సవాల్ విసురుతోంది. టీ20 ప్రపంచ కప్ ముంగిట జరిగే చివరి సిరీస్ను ఆ జట్టుతోనే ఆడబోతోంది. 5 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించనున్నారు. వన్డే సిరీస్ జరిగిన తీరు చూస్తే టీ20 పోరు కూడా హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత్ గడ్డపై న్యూజిలాండ్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల జరిగిన వన్డే సిరీస్లో రోహిత్, విరాట్ వంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ భారత్ను 2-1తో ఓడించి మన దేశంలో తొలిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డుకెక్కింది. ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది. మరో 3 వారాల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్కు ఇది టీమిండియాకు చివరి రిహార్సల్ లాంటిదే. అయితే ఈ సీజన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు అసలైన పరీక్ష అని చెప్పొచ్చు. కేవలం కెప్టెన్గానే కాకుండా బ్యాటర్గా కూడా తన్ను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. 2024 నుంచి భారత టీ20 జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ మంచి విజయశాంతంతో దూసుకు వెళ్తున్నాడు. అతని నాయకత్వంలో భారత్ 70% పైగా మ్యాచ్లు గెలిచింది. న్యూజిలాండ్తో తొలి టీ20కి వేదికగా నిలనున్న నాగ్పూర్ స్టేడియంలో ఇదే ప్రత్యర్థి చేతిలో 10 ఏళ్ల ముందు ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది టీమిండియా. 2016లో ధోని నాయకత్వంలోని భారత జట్టు 47 పరుగుల తేడాతో ఓడింది. స్పెయిన్కు విపరీతంగా సహకరించిన పిచ్పై మొదట కివీస్ 7 వికెట్లకు 126 పరుగులే చేయగలిగింది. దీంతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది అని అభిమానులు అనుకున్నారు. కానీ శాటర్న్ ఈష్ సోదీల ధాటికి విలవెల్లాడిన భారత్ 18.1 ఓవర్లో 79 పరుగులకే కుప్పకూలింది. అయితే టీ20 రికార్డులు చూస్తే భారత్దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ 2 జట్ల మధ్య 25 టీ20 మ్యాచ్లు జరగగా భారత్ 14 మ్యాచ్ల్లో గెలిచింది. న్యూజిలాండ్ 10 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. గత 3 ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో భారతే విజయంగా నిలిచింది. కానీ కివీస్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఖచ్చితంగా సవాలు ఎదురయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా వన్డేలో సెంచరీలతో విరుచుకుపడ్డ డాలిర్ మిచెల్ టీ20లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా బౌలర్లకు కష్టాలు తప్పవు.